పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు 2వ భాగం. కథ అవిభాజ్యం. సంకలనం వంశీ. అవిభాజ్యం. ఏ పుష్పాంజలి. అది వేసవి. రోహిణి కార్తె. ఎండ మిడిసిపడుతూ కాస్తోంది. ఆ ఎండకి చెట్ల నీడలు భయపడి చెట్ల మొదళ్లలో దాక్కుంటున్నాయి. ఆ సమయంలో అంబికా సర్వీస్ బస్ వేలూరు నుంచి బయలుదేరి పక్కనే ఆంధ్ర బార్డర్లో ఉన్న చిత్తూరు పట్టణానికి వస్తూ ఉంది. దాంట్లో వెంకటేశు, రెడ్డమ్మ దంపతులు తమ 3 నెలల పసికందుతో ప్రయాణిస్తున్నారు. వాళ్లకి సీట్లు లేకపోవడంతో కూర్చునే అదృష్టానికి నోచుకున్న ఓ తల్లి ఆ బిడ్డని అందుకుని తన ఒళ్ళో ఉంచుకుంది. వెంకటేశు పక్కనున్నాయన, ఏమప్పా, ఇంత చిన్న బిడ్డనెత్తుకుని ఎండలో బయలుదేరినావు అని ప్రశ్నించాడు. మా సిన్నాయనకి సిఎస్సి హాస్పిటల్లో బైపాస్ అయిందన్నా. తొందరగా ఎల్లబారదామని వచ్చాం, లేటయింది చెప్పాడు వెంకటేశు. వాళ్లది పుంగనూరు యువతల శ్రీరామపురమని, చిత్తూరులో ఆ బస్ దిగి మదనపల్లె వైపు వెళ్లే బస్ ఎక్కాలని చెప్పాడు. బస్ పలుచోట్ల ఆగుతూ ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ దించుకుంటూ వెళ్తోంది. అంత ఎండలో అందరికీ ఏం పనులో. అంతలో ఓ పసికందుతో ఓ తమిళ జంట బస్సెక్కింది. బిడ్డ తల్లి ఏడుస్తూ ఉంది. ఆమె భర్త, భయమిల్లే, ఒణ్ణు ఆగాదు, భయం లేదు, ఏమీ జరగదు అని ఓదారుస్తున్నాడు. వాళ్లకి సీటు లేదు. ఇంకొక దయగల తల్లి ఆ బిడ్డని అందుకుంది. ఇందాక వెంకటేశు వివరాలు సేకరించిన వ్యక్తి ఇప్పుడు అతని భార్య ఎందుకేడుస్తుందో అడిగాడు. తన పేరు సెల్వరాజని, భార్య పేరు తంగమణి అని, తమది శ్రీ పెరంబదూరు, ప్రస్తుతం అన్నగారింట నిద్ర చేయడానికి తామిక్కడికొచ్చామని, కాని వీళ్లందరికీ కొత్త బట్టలు తేవడానికి చిత్తూరు వెళ్లిన తంగమణి అన్న వడివేల్ని చిత్తూరులో లారీ కొట్టిందని. Sample complete. Ready to continue?